నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తమ సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. మినరల్ వాటర్ ప్లాంట్, బస్ షెల్టర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం త్రాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు పేదల కోసం ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే తమ నియోజకవర్గ అభివృద్ధితో పాటు స్థానిక ప్రజల సంక్షేమం కొరకు చేస్తున్న కృషిని చూసి ఎంతో మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే. అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన సీనియర్ నాయకులు నూతనంగా చేరిన యువకులతో కలిసి ఎలాంటి విభేదాలు లేకుండా ప్రజల్లో మమేకమై పార్టీ కోసం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. నాయకులకి అంటే అంతకుముందు పాత అంటే అలా కాదు, అంతకుముందు నుంచి పార్టీలో ఉన్న ఏ నాయకులకి కూడా అన్యాయం జరగకుండా ఈ రోజు వరకు మనం సమర్థవంతంగా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నాయకులు చేరి పార్టీని ఇంకా పటిష్టంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి పనిచేయాలని, పాత కొత్త అనే తేడా లేకుండా, గొడవలు లేకుండా మీరంతా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి అటు ఇప్పుడు చేరిన నాయకులు కానీ ఆల్రెడీ ఉన్న నాయకులు కానీ సమర్థవంతంగా కలిసిమెలిసి పనిచేయాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.